ఇది మెయిన్ గేటు. ఇది రైట్ సైడ్ పార్కింగ్. ఇదేమో లెఫ్ట్ సైడ్ పార్కింగ్. ఇది సెక్యూరిటీ రూమ్. మనం లాస్ట్ టైం చేసినట్టే ఇక్కడ నుంచి టర్నింగ్ వరకు నార్మల్ లైటింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లైటింగ్. లాస్ట్ టైం ఇటు సైడ్ కూడా లోపల కూడా పెట్టేసినాం. దీనికి పెట్టినాం లైట్లు. సైడ్ కూడా లైటింగ్ చేసిన. లాస్ట్ టైం ఆ చెట్లకు కూడా లైటింగ్ చేసినాం అక్కడ వరకు. లాస్ట్ టైం ఈ ఏరియాని బాగా హైలైట్ చేసినాం. వీటికి సపరేట్ లైట్లు ఇక్కడ నుంచి ఇట్లా కొట్టినాం పిన్ స్పాట్లతో. దీన్ని కూడా బాగా హైలైట్ చేసినాం. ఇవి మంచిగా అనిపిస్తున్నాయి. ఇంతకుముందు నేను అట్లా వెళ్ళి తిరిగి ఇట్లా వచ్చిన.
ఈ వీటికి పార్ క్యాన్లు పెట్టినాం మేము. లాస్ట్ టైం ఈ చెట్ల వరకు లైటింగ్ చేసినాం. అట్లా లోపల చేయలేదు, ఇట్లా చేసినాం. లాస్ట్ టైం ఈ నిమ్మ చెట్టుకి కింద నుంచి ఫ్లడ్ లైట్ పెట్టినాం. మెట్ లైట్లు 6 దాకా పెట్టినాం. వీటికి మెట్ లైట్లే పెట్టినాం. ఈ చంపా ట్రీస్కి మొత్తం మిర్చి లైట్ ర్యాప్ చేయాలన్నాడు. ఇది కార్ డ్రాప్ ఆఫ్ ఏరియా. ఇక్కడ కార్లు ఆగుతాయి, గెస్ట్లు అటు దిగి అట్లా వెళ్తారు. ఇది లాస్ట్ టైం కూడా దీనికి కూడా మిర్చి లైట్ ర్యాప్ చేసినాం. ఈసారి కూడా సేమ్ అన్నాడు, మిర్చి లైట్ ర్యాప్ చేయాలన్నాడు. వీటికి MR16లు. లాస్ట్ టైం ఈ బండ లేకుండే పెద్దది రాయి, ఇప్పుడు యాడ్ అయింది. దీనికి లైటింగ్ చేయాలా సార్ చెప్తాడు. లాస్ట్ టైం కూడా అట్లా లోపల వరకు చేసేసినాం. ఇక్కడ చిన్న గ్రౌండ్ లెక్క ఉంటుంది, దాంట్లో రూమ్స్ ఉంటాయి. పీజేపీ రూమ్స్, ఫ్లోరల్స్ వాళ్ళవి ఉంటాయి రూమ్స్. ఈ చెట్లకు లాస్ట్ టైం LED పార్లు పెట్టినాం లైన్గా.
ఇది గెస్ట్ ఎంట్రీ టన్నల్ లాగా ఉంటుంది. టన్నలే లాస్ట్ టైం దీంట్లో రీతి అని పెట్టినాం. नीचे क्या करूँगा पहले वो अभी वो तो प्रेशर आएगा तो कारपेट डालूंगा उसके बाद में मेरा कप लगाया तो फिर वो तो ब्रेक वाले के बहुत दीवार कितनी बड़ी 10 फुट 12 फुट ఇది పూల్ ఏరియా. ఇప్పుడు లాస్ట్ టైం ఇట్లా పెట్టిండ్రు. లాస్ట్ టైం టనల్ ఇట్లుండే, ఇట్లా చేసిండు. ఈసారి ఈ పూల్ లోపలనే ప్లాట్ఫామ్ తయారు చేసేసి గజిబో పెడతారు. ఈ ఏరియాలో గజిబో వస్తుంది. ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. నేను స్టార్టింగ్లో అటు వెళ్ళినా కదా, మెయిన్ రూట్ నుంచి లోపలికి వెళ్ళినా కదా, ఈ చెట్లు కనిపిస్తాయి. సో ఈ వీటికి లైటింగ్ పెట్టించడం. లాస్ట్ టైం ఇక్కడ మిర్చి లైట్ మొత్తం కింద వేసినాం. ఈడ కూడా గజిబో ఈడైతే ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇట్లా కనెక్ట్ అవుతాయి స్టెప్స్కి. ఇట్లా వెళ్తారు. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద 80 feet by 45 feet 40 feet బాక్స్ స్ట్రెస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా అక్కడ వరకు ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇక్కడికి ఇట్లా కనెక్ట్ అవుతుంది. అది ప్లాన్ చేసిండ్రు. అదేమవుతుందో. లాస్ట్ టైం ఈ చెట్టుకు కూడా మిర్చి లైట్ ర్యాప్ చేసినాం. ఇక్కడ సేమ్ లాస్ట్ టైం వచ్చినట్టు ప్లాట్ఫామ్ వస్తుంది. ఇటు సైడ్ ఏమో బారు. ఇది జిమ్ రూము. ఇక్కడ జిమ్ రూమ్లో ఇక్కడ బారు. లాస్ట్ టైం ఇక్కడ వరకే చేసిండు. ఇప్పుడు లాస్ట్ వరకు చేస్తారు మొత్తం.
ఇది 40 feet by 20 ఉంటుంది. బార్ కౌంటర్ ఇట్లా స్ట్రైట్గా ఇట్లా ఉంటుంది అన్నారు. అది ఎంత ఉంటుందో చెప్పలేదు. ఇది కూడా సేమ్ లాస్ట్ టైం చేసినట్టే. సనత్ సార్ ఇంతకుముందు చెప్పిండు, ఇది ఎంట్రీ కదా, ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం ప్లాట్ఫామ్ తయారు చేస్తారు. ఈ ఏరియా మొత్తం ప్లాట్ఫామ్ అవుతుంది. దీనిపై ఈ రౌండ్ ఉంది కదా, ఈ స్విమ్మింగ్ పూల్, ఈ ఏరియాలో గజిబో వస్తుంది. సేమ్ మనం చత్తర్పూర్లో పెట్టినంత 40 by 40 అనుకుంటుంది. అది ఆ సైజులో గజిబో వస్తుంది. దాని లోపల బార్ ఉంటుంది చిన్నగా. ఇది మొత్తం ప్లాట్ఫామ్ తయారవుతుంది ఇక్కడ వరకు. దాని తర్వాత ఈ ఏరియాలో ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో ఆర్టిస్ట్ స్టేజ్, ఈ స్విమ్మింగ్ పూల్ ఇట్లా దీనిపైన డ్యాన్స్ ఫ్లోర్ అవుతుంది. ఇది ప్లాన్ బి అంట వాళ్ళది. నేను అంతకుముందు చెప్పింది ప్లాన్ ఏ. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, జిమ్ రూమ్లో బార్ లేదంట ఇప్పుడు. లాస్ట్ టైము ఈ ఏరియాలో పర్ఫార్మెన్స్ స్టేజ్ డీజే ఉండే. ఇప్పుడు ఏం లేదంట, జస్ట్ లాంజెస్ అంట. లాంజెస్ ఈ ఏరియాలో లాంజెస్ పెడతారు. దీని వెనకాల స్పేస్ ఉంది కదా, ఇంతకుముందు పూల్ దగ్గర చెప్పిన, అది ఆర్టిస్ట్ స్టేజ్. అక్కడ ఆర్టిస్టులు ఉంటారు. లోపలికి వస్తే ఇది మాస్కింగ్ అవుతుంది. ఇది ఫుడ్ వాళ్ళకి సంబంధించింది రావడానికి లోపలికి. లాస్ట్ టైం కూడా అదే ఉండే. ఇటు సైడ్ ఇది ఓపెనే ఉంటుంది. అంటే లాస్ట్ టైం చేసినట్టు ట్రాన్స్పరెంట్ కటన్తోనే ఉంటుంది లాస్ట్ టైం లెక్కనే. ఇక్కడ గ్రీన్స్ అవి ఉండే లాస్ట్ టైం, ఇప్పుడు అవేం లేదు. ఈ చెట్లన్నీ లైటప్ చేయాలి. లాస్ట్ టైం మేము చేసినాం, ఇప్పుడు కూడా అంతే అంట సేమ్. ఇట్లా వచ్చి ఇక్కడ స్టెప్స్ అవుతాయి. స్టెప్స్ ఇట్లా దిగుతారు. ఇక్కడ ఏం లేదు, ఇంకా డిసైడ్ చేయలేదు. కానీ ఈ లాస్ట్ టైం చేసినట్టు మొత్తం లిటప్ చేయాలంట.